పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీజేపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అమలు చేయలేని 6 వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్రావు ఆరోపించారు. రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని అధికారంలోకి రాగానే మర్చిపోయారన్నారు. ప్రతి నెల 1వ తేదీన మహిళలకు 2,500 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామని చెప్పి మోసం చేశారని, ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అమలు కాని హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, హామీలు అమలు చేయకుండా పేరెంట్స్ మీటింగ్ అంటూ ఈవెంట్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతింటుంటే వాటిపై దృష్టి పెట్టలేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టేందుకు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అలా చేస్తే వైసీపీ చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల సమస్యలు పరిష్కరించుకుంటే వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సీఎం కప్ పేరుతో క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 2032లో జరిగే ఒలింపిక్స్లో పథకాల లక్ష్యంగా క్రీడాకారులను తయారు చేయడానికి సీఎం కప్ క్రీడా పోటీలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలని ఎమ్మెల్యే సూచించారు. ములుగు జిల్లా ఆలుబాక మండలం బోదాపురం గ్రామంలో పెద్ద పులి కలకలం సృష్టించింది. రాత్రివేళ పొలానికి కాపలా వెళ్లిన రైతు పులి గాండ్రింపు విని భయాందోళనకు గురయ్యాడు. ఉదయం లేచి చూసిన రైతుకు పులి అడుగుజాడల ఆనవాళ్లు కనిపించడంతో అటవీశాఖ అధికారులకి సమాచారం అందించాడు. దీంతో అధికారులు పులి అడుగుజాడ ప్రకారం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో భూ ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారని స్థానికులు వాపోతున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డు స్థలం కబ్జా చేసి మున్సిపాలిటీ అనుమతులు లేకుండానే అక్రమంగా డ్రైనేజ్ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీకి చెందిన 20 ఫీట్ల డ్రైనేజీని 10 ఫీట్లకు కుదించి పెద్ద ఎత్తున షాపులు నిర్మించుకునేలా ప్లాన్ చేస్తున్నారని, ఈ అక్రమార్కులకు కొంతమంది రాజకీయ నాయకుల అండ కూడా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదంతా తెలిసిన అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని బంగారమైసమ్మ ఆలయం సమీపంలో 15 లారీల బ్యాటరీలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా లారీల్లో డీజిల్ ఎత్తుకెళ్లారని బాధితులు తెలిపారు. బిజినెస్ లేక చాలా ఇబ్బందులు ఉన్నామని బ్యాటరీలు ఎత్తుకుపోవడంతో ఇప్పుడు లారీలు ఇంటి దగ్గర పెట్టుకోవాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దుండగులను తొందరగా పట్టుకోవాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని, స్వీకరించిన వినతులను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్లు వచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి 194 అర్జీలను స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ప్రజలు అందజేసిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ఎస్ఐ అభిమన్యు నాయక్ను అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకులు అభినందించారు. సమాజంలో ఎస్ఐ లాంటి మానవతా దృక్పథం ఉన్నవారు ఉంటే ఎంతో బాగుంటుందని అభిమాన సంఘం అధ్యక్షుడు వడ్డెల్లి సాంబశివరావు అన్నారు. అభిమన్యు నాయక్ పోలీసులంటే ప్రజల్లో కరుడుగా ఉంటారన్న భావాన్ని తుడిచిపెట్టారన్నారు. గతంలో ఎండలో చెప్పులు కుడుతూ జీవనాధారం సాగిస్తున్న వ్యక్తికి షెల్టర్ షాపును ఏర్పాటు చేయించి నీడను కల్పించడం ఆయన ఔన్నత్యానికి సూచిక అని నాయకులు కొనియాడారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో తమ భూమి వేరే వాళ్ళు లాక్కున్నారని ఓ వృద్ధురాలు కంటతడి పెట్టింది. తమ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసి వేరే వాళ్ళకు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ భూమిని తమకు ఇప్పించాలని సోమదేవంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు వృద్ధురాలు తెలిపింది. ఎలాగైనా తమ భూమిని తమకు ఇప్పించి తన ఆడబిడ్డలకు న్యాయం చేయాలని వృద్ధురాలు ప్రభుత్వాన్ని వేడుకుంది. అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిబాబా అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ ఆఫీసులో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20,000 రూపాయల స్కాలర్షిప్, కర్ణాటకలో 15,000 స్కాలర్షిప్ ఇస్తున్నారని తెలిపారు. అధిక ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కేవలం 5,500 ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో కూడా స్కాలర్షిప్ని 20,000కు పెంచాలని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి మండలం గోవిందపూర్ గ్రామంలో 10 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్టు జహీరాబాద్ సీఐ శివలింగం తెలిపారు. పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. వారి నుంచి 1,42,000 నగదు, 10 సెల్ ఫోన్లు, 3 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎవరైనా పేకాట, మట్కా, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. నారాయణపేట జిల్లా మాగునూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పర్యటించారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని, నూతన అంబులెన్స్ సేవలను ఎమ్మెల్యే ప్రారంభించారు. మక్తల్ నియోజకవర్గంలోని మాగునూరు, కృష్ణా, నర్వా, మక్తల్ మండలాలకు 4 అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నూతన అంబులెన్స్లో అత్యాధునిక వైద్య సదుపాయాలున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 191 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల విషయంలో దళారులను నమ్మవద్దని సూచించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు హక్కు అని ఎమ్మెల్యే తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాక వారిని రోడ్డెక్కించారని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్వహిస్తున్న దీక్షలో పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాల్లో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే విధంగా ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. మార్పు అంటే అభివృద్ధిలో మార్పు అనుకున్నాం కానీ విగ్రహాల మార్పు అనుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవల్లి గ్రామంలో కల్తీ కల్లుపై మరోసారి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఊరికి కల్తీ కల్లు వద్దంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు కల్తీ కల్లు అమ్మడానికి వచ్చిన బొలెరో వాహనంలో ఉన్న దాదాపు 500 లీటర్ల కల్తీ కల్లును గ్రామస్తులు అడ్డుకుని పారబోశారు. ఖరీదైన విస్కీ బ్రాందీలు కొనలేని పేదలను అక్రమంగా కుంగదీస్తూ కల్తీ కల్లు కాటికి పంపుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఇలాంటి విషాదాలు వెలుగు చూస్తున్న ఎక్సైజ్ అధికారులకు చీమ కుట్టినట్ట లేదని స్థానికులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ సనత్ నగర్ కార్పొరేటర్ సామల హేమ తెలంగాణ తల్లి చిత్రపటానికి నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. నాయకులతో కలిసి కాంగ్రెస్ తల్లి వద్దు, తెలంగాణ తల్లి ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సాదాసీదాగా రూపంలోకి మార్చడంతో ఉన్న ఆంతర్యం ఏంటి అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి నమూనాలో తెలంగాణ సంస్కృతి అయిన బతుకమ్మ లేకపోవడం బాధాకరం అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో 3 రోజుల పాటు గీతా జయంతోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. అద్దాల మండపంలో స్వస్తి పుణ్యవచనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ప్రతిరోజు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. నాగిరెడ్డి మండపంలో సంస్కృత పాఠశాల విద్యార్థులచే భగవద్గీత పఠనం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఆలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో పోలీసు, మహిళా అధికారులకు, సిబ్బందికి మహిళల ఆరోగ్య సంబంధిత సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ హాజరయ్యారు. స్త్రీ శక్తి అన్ని రంగాల్లో రాణిస్తున్న తరుణంలో తమ ఆరోగ్య సమస్యలపై కూడా దృష్టి సారించాలని ఎస్పీ అన్నారు. మహిళలు మగవారితో సమానంగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ, కుటుంబ పరిస్థితుల రీత్యా పని ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని ఎస్పీ సూచించారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలతాబాద్ మేజర్ గ్రామ పంచాయతీలో నిధులు గోల్మాల్ అయ్యాయని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిట్ల మహేష్ అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామకంఠం ఓనర్షిప్ సర్టిఫికేట్కి ఎవరైనా గ్రామస్తులు అర్జీ పెట్టుకుంటే వారి దగ్గర రకరకాల సాకులతో గ్రామ పంచాయతీ కార్యదర్శి పల్లె బాలరాజు వేలకు వేలు గుంజుతున్నాడని ఆరోపించారు. గతంలో లక్షలకు లక్షలు ప్రైవేటు వ్యక్తుల పేరున డ్రా చేశాడని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు తనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.